హలో ఐపీఎల్ లవర్స్, ఏంటి రోజంతా మ్యాచ్లు చూస్తూ బిజీగా ఎంజాయ్ చేస్తున్నారా? మీరు ఒకటి గమనించారా? ఐపీఎల్ ముందు ఐపీఎల్ జరిగే టైంలో మన లైఫ్లో చాలా డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. అవేంటో మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి. రే, గెలుస్తామంటావా? పక్కా గెలుస్తాం రా. ఎట్లా గెలుస్తాం? ఆడ 5 బాల్కి 20 కొట్టాలి. బాల్కి ఒక 4 కొడితే ఖచ్చితంగా గెలవచ్చు. ఆడ చూడు, ఇప్పుడు డాట్ బాల్ పడింది అంటే ఏంటి? బాల్కో 6 కొట్టాలా? బాల్కి ఒక 6 ఏందిరా? 2 6లు 2 4 కొడితే ఖచ్చితంగా గెలవచ్చు. నీకేరా, బానే చెప్తావు, నాకే టెన్షన్ గా ఉంది. అయ్యయ్యో రే రే 6 కొట్టారా? అమ్మో, నేను చూడను. రే మళ్ళీ 4 రా. 2 balls 10 runs అంతే, గెలిచిపోతాం. మళ్ళీ 6. రే లాస్ట్ బాల్ 4 కొట్టాలి, పట్టాలు దించేసుకోవాలి అంతే. రే గెలిచేసాం రా, 4 కొట్టారా, గెలిచేసాం. గెలిచేసాం రా. ఇండియా 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 ఇండియా. ఛే, ఎందుకు బౌలింగ్ వేస్తారో తెలియదు. మీ వాళ్ళకి భలే బ్యాటింగ్ వచ్చులే. 6 overs కి 37. టెస్ట్ అనుకుంటున్నారా, 2020 అనుకుంటున్నారా? రే నెక్స్ట్ చూడరా, మా వాళ్ళు ఎలా రెచ్చిపోతారో. ఏంటి రెచ్చిపోయేది, చూస్తాంలే. అదిగో 6 చూడరా, మా వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఆర్సీబీ ఆర్సీబీ, అదిరా ఆర్సీబీ. 6లు 4లు లెక్క పెట్టుకుంటారా, మేము ట్రోఫీలు లెక్క పెట్టుకుంటాం. రే ట్రోఫీల గురించి మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడకూడదురా? ఎందుకు మాట్లాడకూడదు? నిజమే కదా నేను చెప్పింది. ఈసాల కప్పు నమ్దే. నమ్దే 2008 నుంచి చెప్తున్నారు. ఏంట్రా నమ్దే? ఏం చెప్పారా మీరు? కప్పు గురించి నీకే తెలుసురా. రే ఏమైందిరా, ఎందుకు కూడా పడుతున్నారు? చూడు మామ్, ఆర్సీబీని తిడుతున్నాడు. నేనే మనలేదు మామ్, ఈసారి కూడా కప్ నమ్దే అన్నాడు. అది నమ్మనని చెప్పా. నిజమే కదా. ఏంది మామ్ నువ్వు కూడా వాట్సాప్ మాట్లాడుతున్నావు? నువ్వు నవ్వక రే. రే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్సీబీ చెన్నై కొన్ని నెలలకే, కానీ మనం అందరం భారతీయులం రా. కప్పు రానోళ్ళు ఇవన్నీ మాట్లాడుతుంది. మా కప్పు గురించి ఏమైనా మాట్లాడుకో దుర్మార్గులారా. అమ్మా ఏం ట్రాఫిక్ రయ్యా. అబ్బా, ఏరా సినిమాకి వెళ్దాం, వస్తావా? లేదురా, ఫుల్ టైర్డ్గా ఉన్నా, తినేసి పనుకుంటా. నీకు టికెట్ తీసాను రా, ఇప్పుడు టికెట్ బొక్క. ఏంది నీ టికెట్ బొక్క పడుతుందని నా హెల్త్ బొక్క పెట్టుకోవాలా? నైట్ సినిమాలు షికారులోనే తిరగకుండా త్వరగా భోంచేసి త్వరగా పనుకుంటే హెల్త్ ఎంత బాగుంటుందో తెలుసా? అయినా మినిమం మనిషికి 7 గంటలు నిద్ర ఉండాలిరా. 10 గంటలకు పనుకొని మనం 5 గంటలకు లేసి ఇవన్నీ చేస్తే నువ్వు ఇలా క్లాస్ బీకేలోపు నా షో టైం అయ్యేలాగుంది. నేను వెళ్తున్నాను, బాయ్. ఎస్. ఏంట్రా ఇంకా పడుకోలేదా? 11 అయిందిగా. మ్యాచ్ ఇంకా అవ్వలేదు కదరా. మ్యాచ్ అయ్యేసరికి 12 అవుద్ది. నువ్వు పడుకునేసరికి 12:30 అవుద్ది. నువ్వు లేచేసరికి 8 అవుద్ది. ఆ తర్వాత ఆఫీస్కి లేట్ అవుద్ది. అవసరమా? అదంతా ఐపీఎల్ లేనప్పుడు రా. ఐపీఎల్ కోసం నిద్ర త్యాగం చేయొచ్చు. ఐపీఎల్ రాగానే ఏం చేంజ్ చూపిస్తారో నువ్వు. నిద్ర మార్కొని చూసే బదులు హైలైట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది, అది చూడొచ్చుగా. అరే ఇప్పుడు మ్యాచ్ చూసి నీకేంట్రా నొప్పి? ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే? అదేరా, ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే రాత్రంతా ఏడుస్తూ కూర్చుంటావు, నీ నిద్రే పాడేది. అలా ఏం అవదు, మా టీం గెలుస్తుంది. సరే నీ ఇష్టం. మ్యాచ్ ఓడిపోయావే. అందుకనే చెప్పాను మ్యాచ్ చూడొద్దని చెప్పి. ఇప్పుడు నా నిద్ర కూడా పాడవుతుంది. రే ఎక్కడికి? ఏంట్రా కూర్చున్నావు? పదా. తుమ్మావు కదరా ఇప్పుడే. అయితే కాసేపు కూర్చో, బయలుదేరదాం. ఎందుకు? అంటే పెద్దోళ్ళు చెప్పారు కదా, తుమ్మితే కొంచెం కూర్చొని వెళ్ళాలని. రీజన్ ఏంటి? రీజను నాకు తెలీదు కదా. పదా, ఈ తొక్కలో నమ్మకాలని నేను నమ్మను. అబ్బా ఇంకా ఎంత సోప్రా. ఎంతసేపు ఇలా ఉండాలేమో, కూర్చుందాం. అమ్మా రే, కదలకు వికెట్ పడుతుంది. కూర్చోకుండా నా వికెట్ పడేలా ఉందిరా వల్ల. నీ పనన్నా మేల్రా. నేను వంగున్నప్పుడు వాడు 4 కొట్టాడు, అప్పటి నుంచి నన్ను ఇలానే ఉంచాడు రా.
మీరు ఇంకా చాలా బెటర్ మామ్. నేను వాష్రూమ్ పోదామని డోర్ ఓపెన్ చేసినప్పుడు మ్యాచ్ గెలిచిందని ప్రతి మ్యాచ్కి ఇలానే నిల్చోబెడుతున్నాడు. నేనేమో ఈ స్మెల్కి తట్టుకోలేకపోతున్నా. ఈ బాత్రూమ్ ఎప్పుడు కడిగారో ఏమో. రే అందరూ సైలెంట్ గా ఉండండి, మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అబ్బా కొద్ది రిలాక్స్ అవుతాం. అబ్బా వికెట్ పడిపోయింది. రే నువ్వు ఎందుకు లేచావు? అంటే బ్యాట్స్మెన్ ఫామ్ బౌలింగ్ ఫామ్ ఏం లేకుండా నేను లేయడం వల్ల అవుట్ అయిపోతారా? అంతే. రే అసలు ఏంట్రా నువ్వు? అసలు మ్యాచ్లు ఏం లేనప్పుడు అసలు మూడు నమ్మకాలు నమ్మేవాడే కాదు, ఇప్పుడేంట్రా ఇలా తయారయ్యో? నీకు అర్థం కాదులేరా. నేను గాల్లో కూర్చుంటా. బాయ్ రావన్నా. రే ఎక్కడికి? వర్క్ అయిపోయిందిగా, ఇంటికి వెళ్తున్నా. ఏం వెళ్తావులేరా, ఇద్దరం కలిసి కేఫ్కి వెళ్దాంరా. లేదురావన్నా, నాకు వర్కౌట్ అవ్వదు. రేయ్ ఎవరా నువ్వు? అసలు ఈ లైఫ్ లో ఎంజాయ్ చేయాలరా. లైఫ్ అనేది పబ్బులకి వెళ్ళాలి, రెస్టారెంట్కి వెళ్ళాలి, కేఫ్లకి వెళ్ళాలి, సినిమాలకు వెళ్ళాలి, ఇంకా చాలా ఎంజాయ్ చేయాలరా. ఈ టైంలో ఎంజాయ్ చేయకుండా ఇంటికి వెళ్ళి పనుకుంటానంటావు. నువ్వు ఈరోజు రాలేదనుకో నిన్ను చంపేస్తా. వస్తా వస్తా వస్తాను. అది పద. అయ్యో టైం అయిపోతుంది, టాస్ కూడా అయిపోతుందేమో. రమన్నా, ఆ? టీమ్ అంతా అవుటింగ్ వెళ్తున్నాం, వస్తున్నావు కదా? నేను రాను. అదేంటి రమన్నా, నువ్వు రాకుంటేలా? రే నాకు చాలా పనులున్నాయిరా. ఎందుకు రమన్నా? ఇంటికి వెళ్ళి మీ అమ్మ పెట్టే సీరియల్ చూస్తావా లేదా పడుకుంటావు? అంతకన్నా ఏం చేస్తావు? నన్ను ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళలేకుండా ఆపేవు రవన్నా. ఇప్పుడు నా ఆట నువ్వు నేను వెళ్ళిను. రారవన్నా రా. రే కయ్యడురా, కయ్యడురా. టాస్ ఎక్కడ మిస్ అవుతానని నేను ఆలోచిస్తా అంటే మధ్యలో నీ నాసేంట్రా? పోడా. చెన్నై సూపర్ కింగ్స్. రవన్నా అన్నా, చెప్పరా. కొంచెం డబ్బులు కావాలన్నా. డబ్బులా? ఎంత? ఒక 10,000. 10,000? రేయ్ మొన్నే కదరా శాలరీ పడింది. అయిపోయాయన్నా. 3 రోజుల్లో 30,000 అయిపోయాయా? ఎలారా? అప్పులు తీర్చుకున్నా అన్నా. శాలరీ మొత్తం ఉన్న అప్పులన్నీ క్లియర్ చేయడానికి వాడతావు, మళ్ళీ మంత్ మొత్తానికి మళ్ళీ అప్పు చేస్తావు. రిపీట్. అంటే అది రేయ్ ఎవ్రీ మంత్ ఇలా చేసే బదులు సేవింగ్స్ చేసుకోవచ్చు కదరా. అన్ని వృధా ఖర్చులు చేయడం, అప్పులు చేయడం ఫ్యాషన్ అయిపోయింది. అరే నేను చూడరా ఎంత సేవింగ్స్ చేస్తానో, నా శాలరీ మంత్ మొత్తం వస్తుంది తెలుసా నీకు? సరే కానీ ఇంతకి ఇస్తావేవా 10,000? ఇంత చెప్పినాక కూడా మళ్ళీ నువ్వు అప్పు అడుగుతున్నావు అంటే ఇది నీకు ఎప్పటికి అర్థం కాదు, కానీ నీకు ఇవ్వను దొబ్బై. అన్నా ఏంటన్నా అర్జెంట్ రమ్మన్నావు? రే చిన్న హెల్ప్ రా. ఏంటన్నా? అర్జెంటుగా ఓ 10,000 కావాలరా. అన్నా నువ్వు డబ్బులు అడుగుతున్నావా? అంటే మెడికల్ ఎమర్జెన్సీ రా, హాస్పిటల్లో కట్టాలి. ఏమైందన్నా? వీడికి ఏం చెప్పాలి? మా తాతకి పనుతీపి లేచిందంటరా, డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి. అయినా మీ తాత పెట్టడం వల్లగా అవే నొప్పి వస్తున్నాయంట్రా. అవునా? ఈజ్ ఇట్ పాసిబుల్? అర్జెంట్ రా ప్లీజ్. సరే సరే చేసా అన్నా. థ్యాంక్స్ రా. ఓకే అన్నా. ఎన్ని కష్టాలు వచ్చాయో. ఎరా శోభను, బెట్టింగ్ లో 10,000 పోయాయటగా. సో చూసారు కదండి, అది వాళ్ళ ఎపిసోడ్. మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఐపీఎల్ మ్యాచెస్ ఎంటర్టైన్మెంట్ కి ఎంజాయ్ చేస్తూ చూడండి, అంతేగాని బెట్టింగ్లు అవి ఇవి అని పెట్టుకొని డబ్బులు పోగొట్టుకోకండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. ఒక్క నిమిషం. హలో ఏమ్మా, ఏంటి ఇంకా బయలుదేరలేదు? బయలుదేరుతున్నాను నాన్న. గుర్తుందిగా, క్యాబ్ ఎక్కగానే క్యాబ్ డ్రైవర్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ పంపాలి. నేను క్యాబ్ లో రావట్లేదు నాన్న, ఫ్రెండ్ డ్రాప్ చేస్తున్నాడు. చేస్తున్నాడా? అంటే అబ్బాయా? ఎవడాడు? టోనీ అని. టోనీయా? ఆ పేరు ఎప్పుడు వినలేదే. లాస్ట్ టైం ఇంటికి వచ్చాడు నాన్న, నువ్వు లేవు, అమ్ముంది. ఏది ఒకసారి అతని ఫోటో పంపు. ఫోటో ఎందుకు నాన్న? ఫోటో చూసి డిసైడ్